విషయం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించుకుంటే మంచిదని మేమైతే చెప్పదలుచుకున్నాం సార్. అరుణ్ గారు మీరు చెప్పినట్టు మేనిఫెస్టోలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడు, గతంలో ఏం చేశాడు, ఏం చేయలేకపోతున్నాడు అని విషయాలు పక్కన పెడితే ఒక నిమిషం విజయ్ గారు ఈ అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేస్తాడో లేదో అది కూడా చెప్పాలని అరుణ్ గారు చెప్తే బాగుండేది. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్తున్నారు. అలాగే కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్, అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుల పాలు చేశారని చెప్పిన వాళ్ళు ఒక 1 ఇయర్లోనే దాదాపు 1,50,000 కోట్లు అప్పులు చేశారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూపాయి అప్పుతో సహా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, దాని తర్వాత ఫ్యూచర్ లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది పూర్తిగా ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది వాళ్ళ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. కానీ గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి కాగడిగినటువంటి లెక్కలకి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు, ఈ రోజుకైనా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను నేరుగా క్వశ్చన్ చేస్తున్నానండి. వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి రూపాయి, ఇదిగో మేము రాజధాని మీద ఖర్చు పెట్టాం, లేదా రైల్వే లైన్ కి మేము ఇవ్వాల్సినటువంటి వాటాల్లో ఖర్చు పెట్టాం, లేదా ఈ తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఉన్నటువంటి అందరు పిల్లలకి డబ్బులు వేసాం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కళ్ళకి కాకుండా. అలాగే వచ్చిన వెంటనే 4 సంవత్సరాలు టైం తీసుకోకుండా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చేసాం, పెంచుతా ఉన్నటువంటి అమౌంట్ ఒక్కసారి పెంచి ఇచ్చేసాం. అలాగే డిఎస్సి మీద ఖర్చు పెట్టాం. అలాగే పరిశ్రమలకు రావడానికి, ఇతర దేశాలకు వెళ్ళి ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించడానికి మేము ఖర్చు పెట్టామని ప్రతి రూపాయికి ఇవాళ కూటమి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది. కానీ గతంలో ఇసుక నుంచి, మద్యం నుంచి కూడా ప్రభుత్వమే అమ్ముకొని తీసుకున్నటువంటి డబ్బులు ఏమైపోయాయి? వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఎస్సీ బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన డబ్బులన్నీ ఎటుమల్లిపోయాయి. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి 25 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యం నిషేధం అనేది చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసి తీసుకొచ్చినటువంటి అప్పులకు తెచ్చిన డబ్బులన్నీ ఎటుపోయాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చినటువంటి అప్పులన్నీ ఎటుపోయాయి. ఇలా వివిధ రకాలుగా చేసినటువంటి అప్పులన్నీ కూడా ఉద్యోగుల మీద తీసినటువంటి పిఎఫ్ డబ్బులు ఎట్టిపోయాయి. వీటన్నింటికి ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లెక్కలు ఉన్నాయా? ఇవి ప్రజలు అడిగితే రేపు పొద్దున ఆన్సర్ ఉందా మీ దగ్గర? అలాగే ఇంకోటి చెప్పారు మీరు, ఏదో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, అందరినీ వేధిస్తున్నారు కక్షపూరితంగా అని చెప్పేసి. ఈ రోజుకి ఒక్కళ్ళ మీద అయినా సరే, అమాయకుల మీద ఎవరి మీద కేసు బుక్ అయిందో చెప్పండి. వైసీపీ నుంచి మా ఊరు ఉంది, మా ఊర్లో చాలా మంది వైసీపీ వాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళని కూడా ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయాలి, ఎవరి మీద ఎలాంటి ఇబ్బందులు దాడులు జరగల. జరిగినటువంటి కేసులన్నీ ఎవరి మీద జరిగాయి? గత 5 ఏళ్ల పాటు ఉచ్చ నీచాలు మరిచి, ఆడ మగ అన్న తేడా మరిచి, తల్లి చెల్లి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచి, ఆ జుగుప్సాకరమైనటువంటి రాజకీయం చేసి, నోటికి అడ్డు అదుపు లేకుండా వ్యవహరించి గ్రామాల్లో దాడులకు పాల్పడినటువంటి రౌడీ మూకల మీద ఈ రోజు కేసులు బుక్ అవుతున్నాయి. వాళ్ళందరూ బుద్ధిమంతులా? బెట్టింగ్ లాడి చనిపోయిన వాళ్ళు బుద్ధిమంతులా? గంజాయి కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళంతా బుద్ధిమంతులా? ఇల్లీగల్ అఫైర్లతో కొట్టుకొని చచ్చిన వాళ్ళంతా కూడా బుద్ధిమంతులా? వీళ్ళ పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఇలాంటి భావజాలని జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఎంకరేజ్ చేస్తున్నాడా? వీళ్ళ పరామర్శ కోసమే బయటకు వస్తాడా? రైట్ అరుణ్ గారు, ఒక బ్రేక్ లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక బ్రేక్ లోకి వెళ్దాం, చూస్తూనే ఉండండి.